సుగుణ అనే వృద్ధురాలిని సుమిత్ర అనే మహిళ దోపిడీ చేసింది. ఈ దోపిడీలో సుమిత్రకు సుశీల అనే మరో మహిళ సహకరించింది. ఒంటరిగా ఉంటున్న సుగుణ నగలపై కన్నేసిన సుమిత్ర ఆ నగలను కాజేయాలని నిర్ణయించుకుంది. ముహూర్తం ఫిక్స్ చేసుకొని వచ్చి దోపిడీ చేసింది. 10 తులాల బంగారం దోచుకుపోయింది. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు సుమిత్రతో పాటు సుశీలను అరెస్ట్ చేశారు. వీరికి సహకరించిన శివకృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 68 ఏళ్ల వృద్ధురాలు నివాసముంటోంది. కర్మాన్ ఘాట్ పద్మానగర్ కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న సుగుణ అనే వృద్ధురాలి నగలుపై ఓ పరిచయస్తురాలు కన్నేసింది. వృద్ధురాలి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న సుమిత్ర అనే ఓ మహిళ వృద్ధురాలి నగలు కాజేయాలని ప్లాన్ వేసింది. బంగారాన్ని ఎలా దోపిడీ చేయాలో పక్కా ప్లాన్తో రంగంలో దిగింది. వృద్ధురాలి కంటిలు చల్లేందుకు ఓ స్ప్రే కొనుగోలు చేసింది. నగలు దోపిడీ చేసేందుకు మరో 2 సాయం కూడా తీసుకుంది. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుని వృద్ధురాలి ఇంటికి చేరుకుంది. తనతో పాటు శివకృష్ణ, సుశీల అనే దంపతులను కూడా తీసుకుపోయింది. సుమిత్ర కుట్రపూరిత ఆలోచనలను పసిగట్టలేకపోయిన వృద్ధురాలు ఎప్పటిలాగే ఆమెతో మాట్లాడుతూ ఉంది. సరిగ్గా అదే సమయంలో సుమిత్ర తన ప్లాన్ అమలు చేసింది. తాను తెచ్చుకున్న స్ప్రేను వృద్ధురాలి కంట్లో చల్లింది. దీంతో వృద్ధురాలు అపస్మారక స్థితిలో చేరుకుంది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న సుమిత్ర వృద్ధురాలి ఒంటిపై ఉన్న 10 తులాల బంగారాన్ని దోచుకొని పరారయ్యింది. కొన్ని గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన వృద్ధురాలు జరిగిన విషయం అర్థం చేసుకుని షాక్ నుంచి తేరుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నుంచి 10 తులాల బంగారం దోచుకుపోయారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాధిత వృద్ధురాలు ఈ దారుణ ఘటన ఎలా జరిగిందనే విషయాన్ని వివరించింది. తన నోట్లో చున్నీ కుక్కారని, తనను చంపడానికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేసింది. వేరే మహిళ ద్వారా సుమిత్ర తనకు 3 ఏళ్ల క్రితం పరిచయం అయ్యిందని, అప్పటి నుంచి తన ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉందని వృద్ధురాలు తెలిపింది. అక్క అక్క అంటూ తనను పిలిచి సుమిత్ర ఇంతటి దారుణానికి ఒడిగడుతుందని అనుకోలేదని వృద్ధురాలు తన ఆవేదన వ్యక్తం చేసింది. నేను లేచేసరికి స్ప్రే కొట్టింది. కొట్టినాక 2 వచ్చారు. వాళ్ళనైతే నేను చూడలేదు. 2 వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె చున్నీ నోట్లో పెట్టిండ్రు. ఇక చంపాలనే ప్రయత్నం చేసిర్రు. స్ప్రే కొట్టిర్రు. 3-4 డబ్బాలు కొట్టిర్రు. ఫస్ట్ ఒకటి అది కొట్టింది సుమిత్ర అనేది. 2 ఆడవాళ్ళు, ఒక వాళ్ళ మొఖాలు కూడా నేను చూడలే. ఏమనలే, పడేసిండ్రు, స్ప్రే కొడుతుండ్రు. మరి నాకు డబ్బులు ఇవ్వమని అనలే, నగలు ఇవ్వమని అనలే, ఏదంటలేదు. చంపాలని ప్రయత్నం చేస్తారు. మధ్యలో ఇవన్నీ గుంజుకుంటారు. ఇక 10 తులాల బంగారం. నేను సుమిత్రను మాకు ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు వివిధ కోణాల దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు సుమిత్రతో పాటు ఆమెకు సహకరించిన సుశీల, శివకృష్ణను కూడా అదుపులో తీసుకున్నారు.